హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నెల మొత్తం నేను ఎంత బిజీ అయ్యానంటే అంత బిజీ అయిపోయాను. సేలు, స్టిచ్చింగు 2 చూసుకోవాలండి. ఈ మంత్ అయితే 4 ఫెస్టివల్స్ వచ్చాయి. వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, రాఖీ అండ్ వినాయక చవితి. ఈ 4 పండుగలతో చాలా అంటే చాలా బిజీ అయిపోయానండి. వీడియోస్ కూడా సరిగ్గా చేయలేదు నేను. చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఏమక్క ఏం వీడియోస్ ఏం చేయట్లేదు అని. ఈ ఫెస్టివల్స్ వల్ల నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్ అయితే వచ్చేసిందండి. నా వల్ల అస్సలు కాలేదు. రావడం ఏదో వినాయక చవితి అయిపోయాక వచ్చుంటే బాగుండు. కానీ వినాయక చవితి ముందు రోజండి కరెక్ట్‌గా నైట్ 1, 2 లోపల చలి జ్వరం అయితే వచ్చేసిందండి. నా వల్ల అస్సలు కాలేదు. ఎక్కువగా బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. లేవలేకపోయాను నేనైతే. వినాయక చవితికి ముందు రోజు షాపింగ్ అయితే చేశామండి నేను, మా అమ్మ. ప్రతి ఫెస్టివల్‌కి నాకు ఖచ్చితంగా హెల్త్ బాలేకుండా వస్తుందండి. హెవీ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. పర్ డేకి 10 బ్లౌజెస్ తగ్గకుండా కుడతానండి నేను. అండ్ సేల్ కూడా చూసుకుంటూ ఉంటాను. షాప్ సర్దుకోవడం, కుట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. హెవీ వర్క్ అయితే చేస్తూ ఉంటానండి. సో, అందువల్ల అయితే నాకు హెల్త్ బాలేకుండా వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు గానీ ఏ ఫెస్టివల్ నేను మిస్ అవ్వను. ప్రతి పండగ ఇంట్లో జరుపుకుంటాము పిల్లలతో. ఈసారైతే నా వల్ల అస్సలు కాలేదండి. బాడీ పెయిన్స్ ఎలా వచ్చాయంటే అలా నా వల్ల అస్సలు తట్టుకొని కాలేదు. బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది. ఈసారి మాత్రం వినాయక చవితి చేయలేను అనుకున్నాను. మార్నింగ్ 6కి లేసానండి. నా వల్ల అస్సలు కాలేదు. ఇంకా మా పిల్లలకి చెప్పేసాను. నేనేం చేయలేను డాడీ నా వల్ల కాలేదు అని. మా పిల్లలు లేపుతున్నా కూడా లేయలేదండి నేను. నిద్రపోతూనే ఉన్నాను. ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది ఈ బాడీ పెయిన్స్ వల్ల. అసలు శోధనంలోనే లేదండి నా బాడీ అయితే. మా ఇంట్లో ఎవరికి బాలేకపోయినా అంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వరు. కానీ నాకు హెల్త్ బాలేకపోతే మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ, మా అమ్మ, మా అన్న, మా అక్క వీళ్ళు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతారండి. మా అన్నయ్య అయితే వెంటనే వచ్చేసారు నాకు హెల్త్ బాలేదంటే. మా అమ్మ అయితే దిష్టి అని, అదని, ఇదని ఏదేదో చేసేస్తుంది. మా ఆయన టాబ్లెట్స్ అని, హాస్పిటల్ అని తిప్పేస్తారు. 1 డేలోనే నన్ను లేపి నిలబెట్టేసారండి. నా వల్ల అయితే అస్సలు కాలేదు. చూడండి ఎలా ఉన్నానో నేను. ఎక్కువగా బాడీ పెయిన్స్ ఎక్కువండి. ఇదేదో వైరల్ ఫీవర్ అన్నారు డాక్టర్స్. చికెన్ గున్యా లాగా వచ్చింది. చికెన్ గున్యా వచ్చినప్పుడు ఎలా బాడీ పెయిన్స్ ఉంటాయో అలా ఉనింది. కీళ్ళకి ఉనిందండి పెయిన్. నిలబడిన కూడా కాలేదు నా వల్ల. సో మా వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాము. ఏదో ఇవన్నీ మా పిల్లలే చేశారండి. నేను అస్సలు చేయలేకపోయాను. అన్నం చేసి పులుసన్నం, పెరుగన్నం చేశారు. డెకరేషన్ అంతా మా ప్రసన్న చేసిందండి. ఈ డెకరేషన్ అంతా ఎంత బాగా చేసిందో నేనే ఆశ్చర్యపోయాను. మా పిల్లలు అన్నారు, అమ్మా నాన్నని కూడా పెట్టాలి కదా మమ్మీ. అందుకే నేను వినాయక స్వామితో పాటు వాళ్ళ అమ్మా నాన్నని కూడా పెట్టానని చెప్పారు. ఇవన్నీ మా పెద్ద పాప చేసిందండి. మా పిల్లలైతే చాలా హెల్ప్ చేశారు నాకైతే. నేనే షాక్ అయ్యాను ఈ డెకరేట్ చేసి. ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 జై బోలో